హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దంబర్పేట వద్ద అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో స్పాట్ లోనే ఒక మహిళ మృతి చెందగా మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. అయితే వీరంతా కూడా సర్ల మైసమ్మ దేవాలయానికి వెళ్లి వస్తుండగా కూడా ఈ ఘటన చోటు చేసుకున్నట్టయితే తెలుస్తుంది. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా వీళ్ళందరూ అటు టెంపుల్ కి వెళ్లి వచ్చే క్రమంలో ఈ ఘోర ప్రమాద ఘటన జరిగిందనే చెప్పాలి. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సో మనం చూడొచ్చు, ఇన్నోవా కారు మొత్తం కూడా పూర్తిగా పల్టీ కొట్టి కారు మొత్తం నుజ్జైపోయింది. ఈ క్రమంలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న సౌమ్య అయితే అక్కడికక్కడే మృతి చెందింది. మరో 7 అయితే ఈ ప్రమాదంలో గాయపడినట్లయితే తెలుస్తుంది. సో ఏదేమైనా కూడా ఇలా టెంపుల్ కి వెళ్లి వస్తుండగా ఒక మహిళ అయితే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన విషాద ఘటన అయితే ఈ రోజు తెల్లవారుజామున చోటు చేసుకుంది. సో ఔటర్ రింగ్ రోడ్డుపై అయితే పెద్ద అంబర్పేట వద్దకు వచ్చేసరికి కూడా కారు అతివేగంగా ప్రమాదమే అనేది కూడా ఒక రీజన్ గా అయితే ఈ ప్రమాదానికి కనిపిస్తుంది. సో పల్టీ కొట్టి కారు ఏదైతే ఉందో సో పల్టీ కొట్టిన అనంతరం కూడా ఒక్కసారిగా కారు మొత్తం నుజ్జైపోయింది. ఆ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. కారు మొత్తం కూడా ఏ విధంగా అయిపోయింది. సో ఘటన అనంతరం అనేది కూడా మనం చూస్తున్నాము. సో ఏదేమైనా ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగంగా వచ్చే వాహనాలు అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి. సో రింగ్ రోడ్డుపై అయితే అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలంటూ సో అధికారులు కూడా ఎప్పటికప్పుడు సూచిస్తూ వస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటించండి అంటూ కూడా. సో అయితే పల్టీ కొట్టడంతోనే ఇన్నోవా కార్ అయితే ఒక్కసారిగా అక్కడ పల్టీ కొట్టి మొత్తం కారు మొత్తం నుజ్జైపోయింది. ఈ క్రమంలోనే సౌమ్య అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి అయితే అక్కడికక్కడే మృతి చెందింది. మరో 7 పరిస్థితి ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వారంతా గాయపడినట్లయితే తెలుస్తుంది. అయితే వీరందరూ సరళ మైసమ్మ టెంపుల్ కి వెళ్ళొస్తుండగా కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. బొంగుళూరు గేట్ నుండి పోచారం వైపు వెళ్తుండగా, అంటే అందరూ ఆ టెంపుల్ కి వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు. వెళ్ళి వస్తున్న క్రమంలో నిజంగా చెప్పాలంటే అటు ఔటర్ రోడ్డుపై వాహనాలు ఏ విధంగా వెళ్తాయి, ఎంత హై స్పీడ్ లో వెళ్తాయి అనేది తెలిసిందే. సో అలాంటప్పుడు సో ఈ క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడం మరి కుటుంబంలో విషాద ఛాయలు నింపాయని చెప్పుకోవాలి. సో అయితే మొత్తంగా కారులో 7 ఉన్నట్టు తెలుస్తుంది. మరి వీరంతా ఒకటే ఫ్యామిలీయా, ఫ్రెండ్సా, లేదంటే ఆఫీసులో ఉద్యోగస్తులు అనేది కూడా తెలియాల్సి ఉంది. సో అయితే ఈ ఘటనలో అయితే సౌమ్య అనే మహిళ మృతి చెందడం విచారం వ్యక్తం చేయాల్సిన విషయం అని చెప్పాలి. ఏదైతే బొంగుళూరు గేట్ నుండి పోచారం వైపు వెళ్తుండగా అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. సో దీంతో మనం చూడొచ్చు, కారు మొత్తం కూడా ఎక్కడికక్కడ అసలు గుర్తు పట్టలేనంతగా కూడా నుజ్జైపోయింది. కారు పల్టీ కొట్టి అక్కడే కొన్ని అటు లారీస్ కూడా అక్కడ పక్కనే ఉన్నట్టుగా కూడా అయితే తెలుస్తుంది. కొన్ని కంటైనర్స్ కూడా ఉన్నాయి. మరి అయితే ఈ క్రమంలోనే మొత్తంగా అయితే ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల అయితే ఒక సౌమ్య అనే మహిళ అయితే అక్కడే చనిపోయింది. తను ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, అయితే చెప్పండి, అటు ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదం అతివేగమే ఆ కారణం అనుకోవచ్చా, ఇంకేమన్నా జరిగిందా? ఒక మహిళ కూడా మృతి చెందింది. వీరంతా ఎక్కడి వారు, అసలు డీటెయిల్స్ ఏంటి? ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదం మధ్యరాత్రి సమయంలో జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అతివేగమే దీనికి కారణం అని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కూడా నిర్ధారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇన్నోవా కారు TS07FQ 3399 అనే కారు అతివేగంగా ఔటర్ రింగ్ రోడ్డు పై వెళ్తుంటే బొంగుళూరు గేట్ నుండి పోచారం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇన్ఫోసిస్ చెందిన ఎంప్లాయీ సౌమ్యారెడ్డి మృతి చెందారు. అదే విధంగా 7 మందికి తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. వీరికి సంబంధించి ఇప్పుడు తీవ్రంగా గాయపడ్డ వ్యక్తులను అయితే ప్రజెంట్ స్థానిక హాస్పిటల్ కి అయితే తరలించారు. అదే విధంగా ఘటన స్థలానికి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆ కారుకు సంబంధించి కావచ్చు ఆ డీటెయిల్స్ అన్ని కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే అసలు వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది ప్రజెంట్ తెలియాల్సి నా పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళకి సంబంధించి ఈమె ఇన్ఫోసిస్ ఉద్యోగం చేస్తుంది సౌమ్యారెడ్డి. అదే విధంగా వీరికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే అంటే క్షతగాత్రులకు సంబంధించి 7 మంది తీవ్ర గాయాలు పాలైన వాళ్ళు ఈ డీటెయిల్స్ ఏంటి అనేది ప్రజెంట్ అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వీళ్ళ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా ప్రజెంట్ ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇన్ఫోసిస్ ఉద్యోగం చేస్తున్న అందరూ కూడా సరళ మైసమ్మ టెంపుల్ వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అక్కడ వాళ్ళు ఆ టెంపుల్ లో దర్శనం చేసుకుని ఆ టెంపుల్ దర్శనం చూసుకున్న అనంతరం తిరిగి ప్రయాణమైన సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగానే పోలీసులు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ అతివేగమే దీనికి కారణం అన్నట్టుగా ప్రజెంట్ అయితే పోలీసులు నిర్ధారణకైతే వచ్చారు. అయితే ఇందులో భాగంగానే ఇందులో కేసు నమోదు చేసుకొని ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా
ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ గా కూడా ఆ ఈ డీటెయిల్స్ లో మనకు అందుతున్న సమాచారం కాబట్టి అందులో భాగంగానే దీనికి సంబంధించి దర్యాప్తు వేగవంతం చేశారు. అసలు ఈ ప్రమాదం గల కారణం ఏంటి, అతివేగం అని చెప్పేసి పోలీసులు అయితే ప్రెసెంట్ నిర్ధారించారు. కానీ ఆ అతివేగమే కారణమా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రెసెంట్ దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఈ ఎంప్లాయీ సౌమ్యారెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, అదే విధంగా వాళ్ళంతా కూడా ఘటనా స్థలానికి చేరుకొని ప్రజెంట్ ఒక విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు తీవ్రంగా గాయపడ్డ వారిని కూడా స్థానిక హాస్పిటల్ కి అయితే తరలించారు. అక్కడికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా చేరుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వెంటనే సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుల్ని హాస్పిటల్ కి తరలించారు. చనిపోయిన సౌమ్యారెడ్డిని కూడా వాళ్ళ కుటుంబాల సభ్యులకు సంబంధించి కావచ్చు సమాచారం ఇచ్చిన వెంటనే పోస్ట్ మార్టం నిమిత్తం అయితే అక్కడ స్థానికంగా ఉన్న హాస్పిటల్ అయితే ప్రజెంట్ తరలించారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అఖిల, అయితే అనిల్, మనం ప్రధానంగా చూసుకుంటే కరెక్ట్గా ఏ సమయంలో ఈ యాక్సిడెంట్ అనేది, అయితే కారు పక్కనే మనకు ఒక కంటైనర్ కూడా కనిపిస్తుంది. అంటే ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొట్టడం అనేది ఏమన్నా జరిగిందా? అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? అఖిల, అంటే ఇది యాక్చువల్ గా మిడ్ నైట్ లో జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఆ బొంగుళూరు గేట్ కు సంబంధించి, ముఖ్యంగా బొంగుళూరు గేట్ నుండి పోచారం వైపు వెళ్తుండగా ఈ ఇన్నోవా కారు పల్టీ కొట్టింది కాబట్టి అతివేగంగానే ఈ వాహనం పల్టీ కొట్టినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారని చెప్పాలి. ఇందులో భాగంగానే అక్కడికి మీరు చెప్పినట్టుగా కంటైనర్ ని ఢీ కొట్టి పడిపోయిందా, లేకపోతే ఇంకేదైనా కారణంతో జరిగిందా అనే విషయాలపైన కూడా ప్రజెంట్ పోలీసులు అయితే దర్యాప్తులో భాగంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ గా అయితే ప్రెసెంట్ మనకు తెలుస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇన్ఫోసిస్ ఎంప్లాయీ సౌమ్యారెడ్డితో పాటు 7 మంది కూడా అక్కడే పనిచేస్తున్నట్టుగా అయితే కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే వీళ్ళకి సంబంధించి ఈ సరళ మైసమ్మ టెంపుల్ కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది వాళ్ళు నైట్ టైంలో దర్శనం చేసుకున్నారు. తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి ప్రయాణం అంటే సిటీకి రావడం కోసం అని చెప్పేసి ప్రయాణమైనట్టుగా కూడా తెలుస్తుంది. సో మిడ్ నైట్ అంటే అరౌండ్ 2 నుంచి 3 o'clock మేబీ రిటర్న్ అయినట్టుగా ఉన్నారు. సో రిటర్న్ అయిన సమయంలోనే అతివేగంగా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ అతివేగం కారణంగానే అక్కడే ఉన్న కంటైనర్ ఢీకొట్టొచ్చు. ఆ ఢీకొట్టిన క్రమంలోనే ఇన్నోవా కార్ మొత్తం కూడా పల్టీలు కొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే అందులో ఉన్న సౌమ్యారెడ్డి మొదటిగా అక్కడికక్కడే స్పాట్ లో చనిపోవడం జరిగింది. అదే విధంగా మిగిలిన 7 మంది మాత్రం ప్రెసెంట్ తీవ్ర గాయాల పాలై ప్రజెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రజెంట్ వాళ్ళ కుటుంబ సభ్యులలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించి కావచ్చు, ఈ ఘటనకు సంబంధించి కావచ్చు, పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అఖిల, అనిల్, అంటే ఉన్న కారులో ఉన్న అందరిలో కూడా అటు సౌమ్యారెడ్డి మృతి చెందడం అయితే మనం చూస్తున్నాము. అంటే తను డ్రైవింగ్ చేస్తుందా, లేదంటే డ్రైవింగ్ సీట్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, మిగతా వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళకి చికిత్స అందుతుందా ఇప్పుడు? 7 మందికి మాత్రం ప్రెసెంట్ చికిత్స అయితే అందుతుంది. నాకు తెలిసినంత వరకు సౌమ్యారెడ్డి పక్క సీట్ లో కూర్చున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే డ్రైవర్ కి, అదే విధంగా మిగిలిన 7 మందికి అయితే ప్రెసెంట్ తీవ్ర గాయాలయ్యాయి. సౌమ్యారెడ్డి మాత్రం పక్క సీట్ లో కూర్చున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే ఆమె మరి ముందు సీట్ లో కూర్చుంది కాబట్టి ఆమెకి తీవ్ర గాయాలు అవ్వడం, ఆ తర్వాత వెంటనే ఆ స్పాట్ లోనే మృత్యువాత పడడం అనేది జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇందుకు సంబంధించి ప్రెసెంట్ పోలీసులు దర్యాప్తులో భాగంగా ఎవరు డ్రైవింగ్ చేశారు అనే కోణంలో కూడా ప్రెసెంట్ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి సౌమ్యారెడ్డికి సంబంధించి కావచ్చు, 7 మంది తీవ్ర గాయాలైన వారికి సంబంధించి కావచ్చు, ప్రెసెంట్ కుటుంబ సభ్యులు కావచ్చు, వారి బంధుమిత్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఘటనా స్థలానికి చేరుకొని సౌమ్యారెడ్డి విషయంలో కుటుంబ సభ్యులంతా కూడా ఏడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు తీవ్ర గాయాల పాలైనటువంటి 7 మందికి సంబంధించి చికిత్స అయితే కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనిల్, ఇక సౌమ్యారెడ్డి పోస్ట్ మార్టం అయితే ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? ఆసుపత్రి వద్దకు వారి కుటుంబ సభ్యులు వెళ్లారా? అండ్ అలాగే పోస్ట్ మార్టం అనంతరం కూడా ఈ ఘటనకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ బయటపెట్టే అవకాశం ఉందా? అఖిల, ఇది పోస్ట్ మార్టం అనేది ఖచ్చితంగా 10 గంటల తర్వాత ఈ పోస్ట్ మార్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ మృతదేహానికి సంబంధించి ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న హాస్పిటల్ వద్దకైతే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడికే తీసుకెళ్లి పోస్ట్ మార్టం కూడా అక్కడే చేస్తారు. ఆ మార్చరీ పక్కనే ఉంటుంది, అక్కడే చేస్తారు. ఆ చేసిన అనంతరం కుటుంబ సభ్యులకి ఆ మృతదేహాన్ని అప్పగిస్తారు. సో అప్పగించే లోపు మాత్రం ఖచ్చితంగా 12 నుంచి 1 గంట వరకు అయితే ఈ పోస్ట్ మార్టానికి సంబంధించి కావచ్చు, దానికి సంబంధించిన
మొత్తం ఫార్మాలిటీస్ కావచ్చు ఆ టైం వరకు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మృతదేహాన్ని సౌమ్యారెడ్డిని అయితే కుటుంబ సభ్యులకి అప్పగిస్తారు. అప్పుడే మనకి ఈ వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలిసే అవకాశం ఉంటుంది. రైట్ అనిల్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి గల కారణం అతి వేగమే అంటూ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అయితే అక్కడ ఘటనా స్థలాన్ని మొత్తం పరిశీలించారు. సో అనంతరం కూడా అసలు ఆ కారులో ఎంతమంది ఉన్నారు ఏంటనేది ప్రస్తుతం అయితే మరో 7 కూడా ఇంకా హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నారు. అయితే మరి కాసేపట్లో కూడా అటు సౌమ్యారెడ్డి పోస్ట్ మార్టం కంప్లీట్ అయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకైతే మృతదేహాన్ని అప్పగించే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనా కూడా అతి వేగంగా వచ్చి కారు పల్టీ కొట్టిందంటూ ఇప్పటికే పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు అయితే విచారించిన అనంతరం కూడా బయటపెడతామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు.